విహారీ ఆఫీస్కి వచ్చేస్తాడు. వచ్చిన తర్వాత అక్కడ అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. విహారీ మనం స్టార్ట్ చేద్దామా ప్రోగ్రామ్ అని అంటూ అక్కడ వచ్చిన ఆఫీసర్ అనేసరికి విహారీ కొంచెం వెయిట్ చేయండి, ఒక పర్సన్ రావాలి అని అంటూ విహారీ చెప్పేసరికి అప్పుడే వాళ్ళందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడు లక్ష్మి కోసం కంగారు పడుతూ ఉంటాడు విహారీ. అలా బయటికి వెళ్ళిపోతాడు. అంబిక కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అప్పుడే చారుకేశవ ఇలా అనుకుంటాడు, ఈ రాక్షసి ఏదైనా ప్లాన్ చేస్తుందేమో అనేసి అంబికని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు చారుకేశవ. అంబిక బయటికి వెళ్ళిపోయి ఫోన్ చేస్తుంది. నేను ఒక అమ్మాయి ఫోటో పంపిస్తాను, ఆ అమ్మాయిని మీరు ఇక్కడికి రాకుండా చేయాలి అని అంటే, సరే మేడం వెంటనే పంపించండి అని అంటే, సరే అని చెప్పి అంబిక ఫోన్లో నుంచి లక్ష్మి ఫోటో పంపిస్తూ ఉంటుంది. అప్పుడు చారుకేశవ చాటుగా చూస్తూ ఉంటాడు. అంబిక ఫోటో సెండ్ అవ్వకముందే అంబిక ఫోన్లో ఛార్జింగ్ అయిపోతుంది. ఇక అప్పుడే టెన్షన్ పడుతూ అయ్యో ఛార్జింగ్ అయిపోయిందే అనేసి లోపలికి వెళ్తుంది. చారుకేశవ కూడా వెనకాలే వెళ్తాడు. అంబిక వెళ్ళిపోయి ఛార్జింగ్ పెట్టేస్తుంది. ఫోటో సెండ్ అవ్వదు. ఇంకా చారుకేశవ ఏదో చేస్తుంది అనుకుని ఫోన్ ఆన్ చేసి చూస్తే లక్ష్మి ఫోటో సెండింగ్లో ఉంటుంది. అప్పుడే చారుకేశవ ఆ ఫోటోని డిలీట్ చేసి సహస్ర ఫోటో పంపిస్తాడు. సహస్ర ఫోటో చారుకేశవ పంపించి మళ్ళీ ఏం తెలియనట్టు ఫోన్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడే సహస్ర ఆఫీస్కి కారులో వస్తూ ఉంటుంది. లక్ష్మి ఏమో ఇంకా అలా ఆటోలో వస్తూ ఉంటుంది. ఆ రౌడీ ఒక ఆటో డ్రైవర్ ఇలా లక్ష్మిని తీసుకెళ్తూ ఉంటే లక్ష్మి కంగారు పడుతూ ఇటు నుంచి ఎలా తీసుకెళ్తున్నారు, ఇంకా వేరే రూట్ కదా తీసుకెళ్ళాలి అని లక్ష్మి అంటే, ఇది షార్ట్ కట్ మేడం, నేను తీసుకెళ్తాను మీరు కూర్చోండి అని ఆటో డ్రైవర్ అంటాడు. అలా అన్నాక సరే అని చెప్పేసి లక్ష్మిని అలా వెళ్తూ ఉంటే లక్ష్మికి అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది. ఆటో డ్రైవర్ అలాగే తీసుకెళ్తూ ఉంటాడు. లక్ష్మి ఇలా అంటుంది, లేదు మీరు వేరేగా తీసుకెళ్తున్నారు, ఆపండి ఆపండి అని అంటూ ఉంటే, లేదు మేడం నేను తీసుకెళ్తాను మీరు కూర్చోండి అని అంటాడు. అప్పటికే రౌడీలు ఎదురుగా ఉంటారు. సహస్ర కారులో వెళ్తూ ఉంటుంది. రౌడీలు ఒక్కసారిగా ఎదురవటంతో ఇక లక్ష్మి కంగారు పడుతూ చూస్తూ ఉంటుంది. ఇంకా సహస్ర కారులో నుంచి దిగుతుంది. రౌడీలు సహస్ర దగ్గరికి వస్తారు. సహస్రం చూసి ఏయ్ పదవే అని అంటూ ఉంటే, ఎవర్రా మీరు, ఎందుకు నాకు కారుకి అడ్డంగా నిలబడ్డారు, ఎవరు మీరు అని అంటూ సహస్ర అంటుంది. అలా అనేసరికి ఇంకా వాళ్ళు మాత్రం వినిపించుకోకుండా ఇంకా నోరు మూసేసి నలుగురు కలిసి ఇంకా సంచిలో మూట కట్టుకొని సహస్రం తీసుకొని వెళ్ళిపోతారు ఆ రౌడీలు. ఇక లక్ష్మి ఏమో ఇలా అంటూ ఉంటుంది, ఏంటన్నా నువ్వు ఎక్కడ తీసుకెళ్తున్నావు అని అంటూ ఉండగానే ఒక పెద్ద గోడ అడ్డుగా వస్తుంది. అతను అయ్యో గోడ అడ్డుగా వచ్చింది, ఇది రాంగ్ రూట్ అయినట్టుంది, వేరే రూట్లో తీసుకెళ్తానులే అనేసి ఆటో డ్రైవర్ వేరే రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు. అప్పుడే లక్ష్మికి అర్థమవుతుంది వీడేదో కావాలని ఇలా చేస్తున్నాడు అనేసి. ఇక లక్ష్మి తప్పించుకోవటానికి అన్న ఆటో ఆపన్నా, నేను వెళ్ళాలి, వేరే రూట్లో వెళ్ళాలి, నేను ఆటో ఆపు అని అంటే, ఆపటం లేదు ఏమీ లేదు కూర్చోవే సైలెంట్గా అని అంటాడు. అప్పుడు లక్ష్మి వారి నుంచి తప్పించుకోవటం కోసం ఆటో ఆపరా అని చెప్పి ఎంత చెప్పినా వాడు ఆటో ఆపడు. అప్పుడే లక్ష్మి అతని జుట్టు పట్టుకొని ఆటో ఆపరా అని చెప్పి జుట్టు లాగేస్తూ ఉంటుంది. అయినా సరే వాడు ఆపడు. ఇక అప్పుడే లక్ష్మి ఆటోలో నుంచి దూకేస్తుంది. దెబ్బ తగులుతుంది. లక్ష్మి దగ్గరికి మళ్ళీ వాడు వస్తాడు. వచ్చి లక్ష్మి వెంట పడతాడు. ఆగవే అని అంటూ ఉంటే లక్ష్మి మాత్రం ఆగకుండా అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటుంది. చాలా దూరం పరిగెట్టిన తర్వాత ఇంకో ఆటో వస్తుంది. ఆటో అన్న ఆపన్నండి అని చెప్పి ఆపేస్తుంది. ఆటోలో ఎక్కి లక్ష్మి వెళ్ళిపోతుంది. అని చెప్పి ఆటో డ్రైవర్ మిస్ అయిపోయింది అని అనుకుంటూ వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మి కంగారు పడుతూ స్పీడ్గా వెళ్ళండి అన్న ప్లీజ్ అని అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి ఆటో డ్రైవర్ తీసుకెళ్తాడు లక్ష్మిని. అలా లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా సహస్రాన్ని తీసుకెళ్లిన రౌడీలు బాగా కొడుతూ ఉంటారు, చితక బాదుతూ ఉంటారు. ఇక సహస్రాన్ని పెద్ద పెద్ద కర్రలతో కొడుతూ ఉంటారు. ఇక అయినా సహస్ర రే ఆపండ్రా, నన్ను ఎందుకు కొడుతున్నారా అని ఎంత చెప్పినా వినకుండా సహస్రాన్ని బాగా కొడతారు రౌడీలు. ఆ తర్వాత ఇంకా అంబిక అక్కడ కూర్చుంటుంది. విహారీ ఎంతసేపు అసలు ఈ ప్రజెంటేషన్ అవుతుందా కాదా అని వచ్చిన వాళ్ళు అడుగుతూ ఉంటారు. కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ అని అంటూ రిక్వెస్ట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఇలా అనుకుంటూ ఉంటాడు చారుకేశవ, సహస్రని వాళ్ళు కిడ్నాప్ చేసి ఉండొచ్చు, మరి లక్ష్మి ఇంకా ఎందుకు రాలేదు అని కంగారు పడుతూ ఉంటాడు చారుకేశవ. అంతలో అంబిక, ఈ రౌడీ ఎదవలు ఈ లక్ష్మిని కిడ్నాప్ చేశారా లేదా, లక్ష్మి అంటే కిడ్నాప్ అవుతుంది, సహస్ర ఏంటి ఇంకా రాలేదు అని అంబిక బయటికి వస్తుంది. ఒకసారి ఫోన్ వాళ్ళు చేశారా లేదా చూద్దామనేసి ఇంకా పక్కకు వెళ్ళి రౌడీలకి ఫోన్ చేస్తుంది అంబిక. ఫోన్ చేస్తే రే కిడ్నాప్ చేశారా లేదురా అని అంటే, చేశాం మేడం, అంటే దాన్ని బాగా కొట్టండి చావగొట్టండి అని అంటే, కొడుతున్నాం మేడం చాలా కొడుతున్నాం అని అంటూ
ఆ రౌడీలు చెప్తూ ఉంటారు. అయితే చచ్చేలా కొట్టండిరా అంటే, ఇంకా కొడితే నిజంగా చచ్చిపోతుంది మేడం అంటే, సరే దాని చచ్చిన కొట్టిన దెబ్బలతో ఉన్న మొహాన్ని నాకు చూపించండిరా, ఒకసారి ఫోటో పెట్టండి అని అంటే, సరే మేడం అనేసి ఫోటో తీసి సహస్రని సంచిలో నుంచి విప్పి ఫోటో తీసి అంబికకి పంపిస్తారు. సహస్ర ఫోటో చూసి అంబిక ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంట్రా, నేను పంపించిన అమ్మాయిని తీసుకెళ్ళమంటే మా అమ్మాయిని తీసుకెళ్ళారేంట్రా అని అంబిక అంటుంది. మీ అమ్మాయ, ఈ అమ్మాయినే కదా మేడం మీరు తీసుకెళ్ళమని చెప్పారు అని అంటే, లేదురా నేను పంపించింది వేరే ఫోటోని అని అంటే, లేదు మేడం కావాలంటే మీ ఫోన్లో చూసుకోండి, మీరు పంపించిన అమ్మాయినే నేను తీసుకొచ్చాం అని అంటే, సరే అని చెప్పి అంబిక చూసుకుంటే నిజంగానే లక్ష్మి ఫోటో ఉంటుంది. లక్ష్మి ఫోటో కాకుండా సహస్ర ఫోటో ఉంటుంది. ఇదేంటి, నేను లక్ష్మి ఫోటోనే కదా పంపించాను, మరి సహస్ర ఫోటో ఎలా వచ్చింది అనుకుని, రే వెంటనే తనని ఆఫీస్కి తీసుకురండ్రా, చాలా ముఖ్యమైన పని ఉంది అంటే, సరే మేడం తీసుకొస్తామనేసి రే లేపండి రాపి సహస్రం తీసుకొని అక్కడికి వచ్చేస్తారు. ఇక సీరియస్గా అక్కడ వెయిట్ చేస్తూ అసలు ఏం జరుగుతుంది, మరి లక్ష్మి ఏమైంది ఇంకా రాలేదు అని అనుకుంటూ అసలు ఏం జరుగుతుందో అని కంగారు పడుతూ ఉంటుంది అంబిక. ఇక చారుకేశవ సడన్గా చూస్తూ ఉండగానే సహస్ర అక్కడికి వచ్చేస్తుంది. సహస్రం చూసి చారుకేశవ ఇదేంటి సహస్ర వచ్చింది, మరి లక్ష్మి ఇంకా రాలేదేంటి అని కంగారుగా చూస్తూ ఉంటే, ఇక అప్పుడే విహారి మేము ఇంకా వెయిట్ చేయలేం, మేము వెళ్ళిపోతాం అని అంటూ ఉండగానే సహస్ర వస్తుంది. జస్ట్ వెయిట్ వచ్చింది తను చెప్తుంది అనేసి సహస్రను స్టార్ట్ చేయి అని అంటే, ఇంట్లో వాళ్ళంతా వెయిట్ చేస్తూ ఉంటారు. ఇంకా స్టార్ట్ చేయలేదేంటా అనేసి అప్పుడే సహస్ర స్టార్ట్ చేస్తుంది. సహస్ర ఇంకా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు వింటూ ఉంటారు. ఈ చారుకేశవ టెన్షన్ పడుతూ లక్ష్మి ఇంకా రాలేదేంటి అని చారుకేశవ అనుకుంటుంటాడు. లక్ష్మి కోసం బయటికి వస్తే లక్ష్మి పరిగెత్తుకొని వస్తూ ఉంటుంది. బ్లడ్ తలకి దెబ్బ తగిలి బ్లడ్ పోతూ ఉంటుంది. అది చూసి చారుకేశవ ఏమైందమ్మా తలక గాయం ఏంటి అని అనటంతో, అది నాకు ఇలా తర్వాత చెప్తాను, అక్కడ స్టార్ట్ అయిందా అంటే, రామ్మా స్టార్ట్ అయింది, ఇదిగో కర్చీఫ్ తీసుకో తుడుచుకో అని కర్చీఫ్ ఇస్తాడు. అలా లోపలికి వచ్చేస్తుంది లక్ష్మి. అక్కడ వచ్చి విహారి పక్కన నిలబడుతుంది. ఇక సహస్ర చెప్తూ మధ్యలో తడపడుతూ ఉంటుంది. ఇంట్లో వాళ్ళంతా చూస్తూ టీవీలో ఇంకా ఇదేంటి టెన్షన్ పడుతుంది అనుకుంటూ చూస్తూ ఉంటారు. ఇక సహస్రకు చెప్పటం రాదు. ఒక్కసారిగా స్టాప్ ఇట్ విహారి అని అంటూ వచ్చిన ఆఫీసర్ లేచి గట్టిగా అరుస్తుంది. అప్పుడే విహారి అందరూ చూస్తూ ఉంటారు. నేను వినాల్సింది ఈ ప్రజెంటేషన్ కాదు, మీరు ఇంతకుముందు ఇచ్చిన ప్రజెంటేషన్ చాలా నచ్చి నీకు అసలు ఇన్ని ప్రాజెక్ట్స్ అన్నీ ఓకే చేసాం, లేదు ఇంత చెత్తగా ఉంటుందంటే మేము అసలు ఓకే చేసే వాళ్ళమే కాదు, ఇంత దూరం నీ ప్రజెంటేషన్ కోసం మేము వచ్చే వాళ్ళమే కాదు, మేము వెళ్ళిపోతున్నాం, ఆ మొత్తం డిసప్పాయింట్ చేసావు అని అంటూ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే, విహారి ఒక్క నిమిషం అసలు ప్రజెంటేషన్ ఇవ్వాల్సింది తను అని అంటే, మరి ఇదేంటి అని అంటే, మేమే ఇద్దరు చెప్తారు అనుకున్నాను అని విహారి అంటే, సరే తొందరగా చెప్తారా వెళ్ళిపోవాలా అంటే లక్ష్మి చెప్తుంది అనేసి, లక్ష్మి నువ్వు చెప్పు ఆల్ ది బెస్ట్ అని విహారీ షేక్ హ్యాండ్ ఇస్తాడు. లక్ష్మి సరే అని చెప్పి నిలబడి లక్ష్మి ప్రజెంటేషన్ స్టార్ట్ చేస్తుంది. లక్ష్మి చెప్తూ ఉంటే వచ్చిన వాళ్ళంతా చాలా సంతోషపడుతూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. లక్ష్మి మంచిగా మాట్లాడుతుందని చెప్పి ఇంట్లో ఉన్న పద్మాక్షి వాళ్ళందరూ కోపంగా చూస్తూ ఉంటారు. సహస్ర కూడా సీరియస్గా చూస్తూ ఉంటుంది లక్ష్మి వైపు. ఆ రకంగా లక్ష్మి ప్రజెంటేషన్ చేయటం అయిపోతుంది. అందరూ లేచి క్లాప్స్ కొడతారు. లక్ష్మికి ఆల్ ది బెస్ట్ కంగ్రాచులేషన్స్ చెప్తారు. ఇంకా మళ్ళీ ఓకే చేసాం ప్రజెంటేషన్, ఇదంతా ఓకే అయిపోయిందని చెప్పి విహారితో చెప్తారు. ఇక విహారి చాలా హ్యాపీగా ప్రజెంటేషన్ చాలా బాగా ఇచ్చారు అని చెప్పి ఇంకా అందరూ పొగిడిన మాటలకి విహారి లక్ష్మిని చూస్తూ చాలా సంతోషంగా, కంగ్రాచులేషన్స్ లక్ష్మి నువ్వు చాలా బాగా చెప్పావు అనేసి ఇంకా అందరూ సెకండ్ ఇస్తారు. చారుకేశవ కూడా అందరి ముందు పొగుడతాడు. సహస్ర వాళ్ళకి మండిపోతూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి అందరూ కారులో వచ్చేస్తారు. చారుకేశవ అందరికంటే ముందు కారులో నుంచి దిగి ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చేస్తాడు. వసుధ వెళ్ళు హారతి తీసుకురాపో అని చెప్పడంతో సరే అని చెప్పి వసుధ హారతి తీయటానికి వెళ్తుంది. విహారి లక్ష్మి అందరూ ఇంట్లోకి వస్తూ ఉండగానే ఇక ఒక్కసారిగా ఆగండి అని చారుకేశవ అంటాడు. అంబిక విహారి పక్కన ఉంటే ఇంకా అంబికని పక్కకి తప్పుకోమని చెప్తాడు చారుకేశవ. ఆ తర్వాత సహస్ర ఉంటే, అమ్మ సహస్ర నువ్వు కూడా పక్కకి జరుగు అని అంటూ, లక్ష్మి నువ్వు పక్కకి రా ఇలా రా అని చెప్పి విహారి పక్కన నించోబెడతాడు. ఈరోజు ప్రజెంటేషన్ ఇచ్చి మన కంపెనీ పరువు కాపాడిన మొత్తం అంతా సక్సెస్ అయ్యేలా చేసిన లక్ష్మికి, అలాగే దానికి మెయిన్గా ఉన్న హెడ్కి విహారికి ఇద్దరికి దిష్టి తీసి ఇంట్లోకి పిలుస్తాను అని చారుకేశవ. వసుధ ఎంతసేపు అని అంటే, వస్తున్నానండి అని హారతి తీసుకొని వస్తే అదంతా చూసి పద్మాక్షి వాళ్ళు సహస్ర వాళ్ళకి కోపం వస్తుంది. అయినా సరే చారుకేశవ ఇంకా అలాగే హారతి ఇవ్వటానికి వసుధ వచ్చి పక్కన నిలబడి ఇద్దరు కలిసి వాళ్ళిద్దరిని ఇంట్లోకి ఆహ్వానిస్తున్నట్టుగా చారుకేశవ ఫీల్ అవుతూ ఉంటాడు. అలా హారతి ఇచ్చి వసుధ వాళ్ళిద్దరికి దిష్టి బొట్టు పెట్టి లోపలికి వచ్చేస్తారు. వాళ్ళు రాగానే ఇంకా వసుధ శాలువ తీసుకొస్తుంది. లక్ష్మికి శాలువ కప్పుతుంది. అందరూ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటారు. యమున అలాగే వసుధ అందరూ కూడా. ఇంకా పద్మాక్షి వాళ్ళకి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అయినా సరే విహారి
విహారీ సక్సెస్ని అందరూ పొగుడుతారు. అయినా విహారీ, నీకు ఈరోజు ఈ సక్సెస్ వచ్చిందంటే నువ్వు సహస్రని పెళ్లి చేసుకున్నందుకే అని అంటూ వాళ్ళ నానమ్మ అంటుంది. ఇక అలా అందరూ అలా చూస్తూ ఉంటారు. ఇక విహారీ, అమ్మ ఈరోజు నాన్న కలని నెరవేర్చాను నేను అని అంటూ విహారీ వాళ్ళ అమ్మతో మాట్లాడుతూ ఉంటాడు.